కేరీవై. కంకాళీనగర్ హాస్టల్లో ఒక అమ్మాయి ఎగ్జామ్స్ కోసం రాత్రి సీరియస్గా చదువుకుంటూ ఉంది. సడన్ గా తన రూమ్లో కరెంటు పోయింది. ఒకసారి తలెత్తి పైకి చూసేసరికి రూమ్ బయట విండోలోంచి అంతా ఎర్రటి వెలుగులు కనిపిస్తూ ఏదో సౌండ్ వినిపిస్తోంది. రూమ్ బయట కిటికీ మీద ఒక క్లౌన్ ఆకారం కనిపిస్తోంది. ఆ సౌండ్ వినిపిస్తూ ఉండగానే సంస్కృతి భయంగా ఆ కిటికీ వైపు చూస్తోంది. వెంటనే కిటికీ డోర్లు ఓపెన్ అయ్యాయి. అమ్మా అంటూ గట్టిగా ఒక కేక పెట్టింది. వెంటనే ఆ కిటికీలోంచి రెడ్ కలర్ వెలుగులోంచి పింక్ వాస్ అని అక్షరాలు కనిపించాయి. శ్రీనిధి, సంస్కృతి, రిషిత, పర్ణిక నలుగురు స్నేహితులు ఒక కాలేజ్లో చదువుతూ హాస్టల్లో ఉంటున్నారు. ఫ్రెండ్స్, ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి. మనం రేపు మార్నింగ్ ఫస్ట్ బస్ కి మన ఊరు వెళ్ళిపోదాం, ఓకేనా? ఎస్, ఇన్ని రోజులు చదువు అంటూ బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఈ రోజు హాస్టల్లో మనం బాగా ఎంజాయ్ చేద్దాం. అందరూ ఎస్ అని నైట్ డిన్నర్ తర్వాత అందరు కూడా రిషిత రూమ్ లో కూర్చొని అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా నైట్ 12 అవగానే కరెంటు పోయింది. ఈ టైంలో కరెంట్ ఎందుకు పోయిందే? నీకు అన్నిటికీ కంగారే. వాచ్మెన్ జనరేటర్ ఆన్ చేసే వరకు కూడా ఓపిక పట్టలేవా? నీకేం పోయింది? నువ్వు అలాగే చెప్తావు. లాస్ట్ టైం నాకు గదిలో చదువుకుంటున్నప్పుడు కరెంటు పోతే ఏవో నీడలు కనిపించాయి. ఎంత భయం వేసిందో. తర్వాత రోజు జ్వరం కూడా వచ్చింది తెలుసా? తను భయంగా చెప్పినా గాని వాళ్ళంతా నువ్వు ఇంత పెరిగిదానివని మేము అనుకోలేదు అంటూ నవ్వేశారు. సరే, మీకంత ధైర్యం ఉంటే ఇప్పుడు 12 దాటిందిగా, చీకట్లో వాష్రూమ్ కి వెళ్లి చూడండి. అప్పుడు ఒప్పుకుంటాను మీరెంత ధైర్యవంతులని. మాకేం భయం, వెళ్తాం. మమ్మల్ని చూసా దెయ్యం భయపడాలి గాని మేం భయపడం తెలుసా అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు. ముగ్గురు లేవగానే కరెంటు వచ్చింది. ఆగండి, ఇప్పుడు కాదు, కరెంటు పోయినప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా వెళ్తారు. రాత్రి 1 గంట అయ్యే వరకు కూడా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. ఇక మార్నింగ్ ఫస్ట్ బస్ అంటే 5 గంటల కల్లా లేవాలి. మనం వెళ్లి పడుకుంటే బెటర్. శ్రీనిధి, రిషిత మాత్రమే ఆ రూమ్ లో ఉన్నారు. శ్రీనిధి, నేను కూడా వెళ్తానే, 1 దాటింది, మార్నింగే లేవాలి కదా. అప్పటికే అది బెడ్ లో తన పక్కన కనిపించలేదు. ఏంటి ఇంతసేపు నా పక్కనే ఉంది, ఎటు తిరిగే లోపు ఏమైపోయింది? రిషిత, ఎక్కడున్నావు? ఎప్పుడు ఈ మంచం మీద నుంచి పై మంచం ఎక్కావి నువ్వు? ఏం మాట్లాడవేంటి? అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయావా? అదేమీ పట్టించుకోకుండా కదిపేటప్పటికీ పైన పడుకున్న రిషిత తల అక్కడ లేదు. గోడ మీద బింక్వాస్ ఎర్రటి ఆకారం కనబడుతోంది. ఒక్కసారిగా శ్రీనిధి గుండె ఆగిపోయింది. రూమ్లో శ్రీనిధి, రిషిత తప్ప ఎవ్వరూ లేరు. కాని రిషితాని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. బయటకు రావడంతోనే రిషిత ఉన్న రూమ్ అంతా ఎర్రటి వెలుగుతో నిండిపోయి రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది. కారిడార్ అంతా నార్మల్గానే ఉంది. అన్ని డోర్స్ క్లోజ్ చేసేసి లైట్స్ ఆఫ్ చేసున్నాయి. టైం 1 దాటింది కాబట్టి అందరూ నిద్రపోయి ఉన్నారని అనుకుని భయంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళింది. ఈలోపు పక్కనే ఉన్న వాష్రూంలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలను భయంగా వింటూ ఇప్పటికే రిషిత రూంలో చూసింది నిజమా కాదా అనే భయంలో ఉన్న శ్రీనిధి మెల్లగా వాష్రూమ్ దగ్గరికి వెళ్లాలా వద్దా అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు నేనేదేమైనా అందులో ఉన్నది చూసి కొత్త ప్రమాదం తెచ్చుకోకూడదు. సైలెంట్ గా నా రూమ్ కి వెళ్ళిపోతే బెటర్. వెంటనే డౌట్ వచ్చి మళ్లీ వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఏమీ కనిపించకుండా అంతా సైలెంట్ గా ఉంది. ఇంతసేపు వినిపించిన సౌండ్స్ ఏమీ లేకపోయేసరికి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాష్రూమ్ దగ్గరికి మళ్లీ వెళ్ళింది. అక్కడ పొడువాటి కోర్లున్న చెయ్యి ఒకటి గోడల మీద ఉన్న పెయింటింగ్ పెచ్చులు అంతా ఊడిపోయేలాగా రక్కేస్తూ కనిపించింది. ఆ చెయ్యి వాష్రూమ్ గోడలోంచి బయటకు వచ్చి పక్కన ఉన్న గోడని గీరుతున్నట్లుగా ఉంది. ఆ శబ్దమే బకెట్ ని గోడకేసి గీరుతున్న సౌండ్లా శ్రీనిధికి అనిపించింది. తను ఆ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి ఏదో సౌండ్ వినపడుతోంది. ఆ సౌండ్ ఏంటంటే ఆ సౌండ్ విని భయపడుతూ ఆ రూమ్ డోర్ దాటి వెళ్లిపోతున్న తన గోడలోంచి ఒక చెయ్యి వచ్చి తన మెడను పట్టుకుంది. గట్టిగా ఒక్క కేక పెట్టేసరికి అంతా అక్కడ నార్మల్ అయిపోయింది. అంతవరకు ఉన్న భయానక దృశ్యాలు ఏమీ లేకుండా ఆ రెడ్ కలర్ లైట్ అంతా పోయి సైలెంట్ అయిపోయింది.
ఇక పరిగెత్తుకుంటూ సంస్కృతి పర్ణిక ఉన్న రూంలోకి వెళ్లి సంస్కృతి పక్కన మాట్లాడుకుంటా పడుకుంది. ఇక కాసేపటికి సంస్కృతి తన మీద కాలు వేసినట్లుగా అనిపించింది. ఒక 5 నిమిషాలకి ఆ కాలు రాను రాను బరువు పెరగడం మొదలైంది. ఆ బరువుకి తనకి ఊపిరాడడం మానేసింది. అతి కష్టం మీద ఆ కాలును తొయ్యాలని చూస్తోంది, కానీ వెనక్కి వెళ్లట్లేదు. బెడ్ లైట్ వెలుగులో ఆ కాలు మంచం దాటి రూమ్ డోర్ వరకు పొడుగ్గా ఉన్నట్లు కనిపించింది శ్రీనిధికి. మళ్లీ భయంతో వచ్చింది శ్రీనిధి. పక్కన బెడ్ లో ఉన్న పర్ణిక లైట్ ఆన్ చేసి ఏమైంది అని అడిగింది. అంటే దీని కాలు చాలా పొడుగ్గా అయిపోయింది అంటూ భయంగా చెప్పింది. ఏది చూడని అంటూ లైట్ వేసి ఇద్దరు సంస్కృతి వైపు తిరిగేసరికి సంస్కృతి అటువైపు తిరిగి గాఢ నిద్రలో ఉంది. నువ్వేదో కలగరి ఉంటావు, ఇటు తిరిగి పడుకో అని చెప్పి లైట్ ఆఫ్ చేసింది. కళ్ళు మూసుకుని ఉన్న శ్రీనిధి ఇక తెల్లవారే వరకు కళ్ళు తెరవకూడదు అంటూ ముసుగేసుకుంది. సంస్కృతి తన నోరును తన 2 చేతులతో 1 మీటర్ పొడవు సాగదీసి I will make you laugh today. అని శ్రీనిధిని మింగేస్తున్నట్లు అమాంతం తన తల దగ్గరికి పెట్టింది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి.